అనగనగా ఉఫ్ అని ఒక ఎర్రటి మేక ఉండేది. ఆ మేకకు 4 పిల్లలు పుట్టాయి. 4 పిల్లల్లోనూ 3 తల్లి పోలిక. కడసారిది మాత్రం కారు నలుపు. దీనికి మేమే మేకపిల్ల అని పేరు. ఈ సంతతిలో 3 పిల్లలు తల్లి చెప్పిన మాట విని బుద్ధిగా ఉండేవి. కానీ మేమే మేకపిల్ల మాత్రం గడుగ్గాయిగా తిరుగుతూ, తగని అల్లరి చేస్తూ ఉండేది. ఒక రోజున మేమే మేకపిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ అమ్మ నాకు ఢిల్లీ సుల్తాన్‌ని చూసి రావాలని ఉంది. మనిద్దరం కలిసి వెళ్దాంలే బయలుదేరు అన్నది. దానికి తల్లి మేక, పాప ఇప్పుడు నాకు చేతి నిండా బోలెడంత పని ఉన్నది. అదీగాక ఇంత చిన్నవాళ్ళేమిటి, ఢిల్లీ వెళ్ళడమేమిటి, సుల్తాన్‌ని చూడడమేమిటి? మీరు పెద్దవాళ్ళయిన తర్వాత అందరం కలిసి వెళ్దాంలే అని చెప్పింది. ఆ పెద్దయ్యే వరకు ఎవరు ఆగుతారేమిటి? వస్తే ఇప్పుడు రండి, లేకపోతే పొండి మీ ఇష్టం. ఇదిగో నేను బయలుదేరిపోతున్నాను అని మేమే మేకపిల్ల రోడ్డు మీదికి పరిగెత్తింది. అటువంటి అల్లరి పిల్లలతో చేసేదేమిటి? సరే అనుభవించు నీ ప్రారబ్ధం, నిన్ను కన్నాను కానీ నీ రాతను కనలేదు కదా అనుకుని విచారించింది తల్లి మేక. మేము మేకపిల్ల పాడుకుంటూ గంతులేస్తూ పోతూ ఉండగా దారిలో ఒక ఏరు అడ్డం వచ్చింది. ఏరు మేకమ్మను చూచి, మేకమ్మ మేకమ్మ నా పైన ఎవరో కొమ్మ పడవేసిపోయినారు. అది నాకు బరువైపోయి నడవలేకుండా ఉన్నాను. దానిని కాస్త నమిలిపో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది. పాపం రమ్మన్నారు తిమ్మన్న బంతికి, కొమ్మలు తినడమే పని అనుకున్నావా నాకు? ఢిల్లీకి పోవాలి, సుల్తాన్ని చూడాలి. ఇప్పుడు నాకు తీరిక లేదు అని చెప్పేసి మేమే మేకపిల్ల మళ్ళీ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది. మరి కొంత దూరం వెళ్ళేసరికి ఒక మండుతున్న మంట కనపడి, మేకమ్మ మేకమ్మ నేను ఆరిపోబోతున్నాను. అల్లదిగో నీ కాలి దగ్గర ఒక పుల్ల ఉన్నది. అది కాస్త అలా పడవేసిపో తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమాలింది. ఏరుకు చెప్పినట్టుగానే మంటకు కూడా చెప్పవేసి మేకపిల్ల పరుగెత్తిపోయింది. మరి కొంచెం దూరం పోయేసరికి ఒక చెట్టు కింద గాలి కనపడింది. మేకమ్మ మేకమ్మ ఈ చెట్టుకి ఎవరో ముళ్ళ కంచె కట్టారు. అది నా వీపుకి గుచ్చుకుంటున్నది. దాన్ని కాస్త లాగి పారేయి తల్లి, నీకు పుణ్యం ఉంటుంది అని బతిమలాడింది గాలి. నీళ్లకు మంటకు చెప్పినట్టుగానే గాలికి కూడా చెప్పేసి మేకపిల్ల పరిగెత్తిపోయింది. వెళ్ళి వెళ్ళి మేమే మేకపిల్ల చివరకు ఢిల్లీ సుల్తాను కోట చేరుకున్నది. ఆ దారిన పోతూ ఉన్న మనిషిని పిలిచి, సుల్తాను ఎక్కడున్నాడు, నేను చూడాలి అని అడిగింది. అతను సుల్తాను గారి వంటల సాయిబు. రారా, నీకు సుల్తాను కావాలా, నేను చూపిస్తాను రా అంటూ పకపకా నవ్వి మేమే మేకపిల్లను వంటింటిలోకి లాక్కొని పోయాడు. అతను పొయ్యి రాజవేసి పెద్ద డేగిషా నీళ్లు పెట్టి అందులో మేకపిల్లను ఉంచి డేగిసా మూసివేశాడు. పాపం మేమే మేకపిల్లకు భయం పట్టుకుంది. నీళ్ల వైపు చూసి, నీళ్లు నీళ్లు మీరు కాకబోకండి, మీరు కాగారంటే నేను ఉడికి చచ్చిపోతాను అని బతిమాలింది. మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్పినావా తీర్చినావా, మేము కాగేది కాగేదే అని నీళ్లు బుడబుడా ఉడకడం మొదలుపెట్టినాయి. అప్పుడు మేకపిల్ల నిప్పు వంక చూసి, నిప్పా నిప్పా నువ్వు రాజుకోవద్దు, నువ్వు మండినావంటే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను అని బతిమలాడింది. నిప్పు కూడా నీళ్ళలాగానే చెప్పి మండసాగింది. చివరకు మేకపిల్ల గాలితో, గాలి గాలి నువ్వు వీచవద్దు, నువ్వు వీచితే నిప్పు మండుతుంది, నిప్పు మండితే నీళ్లు కాగుతాయి, నీళ్లు కాగితే నేను ఒళ్ళు కాలి చచ్చిపోతాను, నా మీద దయతలచవా అని బతిమాలాడింది. గాలికి మేకపిల్ల మీద జాలి కలిగింది. ఇందాక దారిలో నేను నిన్ను సహాయం చేయమని అడిగితే అబ్బో నాకు పని ఉంది అని చెప్పి పరిగెత్తుకుపోయావు. ఇప్పుడు నీకే నా సాయం కావలసి వచ్చింది, చూసావా పాప, ఏ వేళకు ఎవళ్ళ అవసరం వస్తుందో. అందుచేత ప్రపంచంలో ఎవళ్ళతోనూ విరోధం పెట్టుకోకూడదు. ఇప్పుడైనా ఇంకా బుద్ధి తెచ్చుకొని వీలైనప్పుడల్లా ఒకళ్ళకు ఉపకారం చేయడం నేర్చుకో. మిడిసిపడి ఎవళ్ళ మాట నిర్లక్ష్యం చేయకు అని అనేక విధాల బోధ చేసి గాలి వీచడం మానివేసింది. గాలి కదలకుండా ఉండేసరికి మంట ఆరిపోయింది. మంట ఆరిపోయేసరికి నీళ్లు చల్లబడిపోయినాయి. ఇంతలో వంటల సాయబు వచ్చి మళ్ళీ డేగిసా కిందికి దింపి నీళ్లు ఎంత వెచ్చబడినయ్యో అని మూత తీసి చూడబోయాడు. మూత తీసివేయడంతోనే మేమే మేకపిల్ల గభీమని డేగిసాలో నుంచి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది. జరిగిందంతా తల్లితో చెప్పింది. పాపకు గండం తప్పినందుకు, గాలిదేవుడి బోధ వల్ల పెంకితనం అణిగి బుద్ధి వచ్చినందుకు తల్లి చాలా సంతోషించింది.